Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic Cost of Discipleship. శిష్యత్వము యొక్క విలువ ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు ఇచ్చి నీవేమో అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, the discipleship is very very important. As Christians, we all keep meditating about the disciples of Jesus Christ and how they have discipled Jesus Christ. ఎట్లా శిష్యరికం చేసినారు, హౌ షుడ్ వి బీ ఎ గుడ్ డిసైపుల్, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. శిష్యత్వము కూడా ఎట్లుండాలా, అసలు దేవునికి శిష్యత్వం చేయడానికి ఒక అర్హత ఉండాలి. వాట్ ఈస్ దట్ క్వాలిఫికేషన్? is to be faithful to the Lord whom you are discipling to. ఎవరికి శిష్యరికం చేస్తున్నామో ఆ దేవునికి నమ్మకతతో ఉండాలా. when you are faithful to your master and he will be on our side always in any situation to protect us, to bring us out. You see, అట్లాంటి ఒక గొప్ప శిష్యుడు దానియేలు. మనకు ఆయన సంగతులన్నీ తెలుసు. షడ్రక్, మేషక్, అబేద్నగోలు, దానియేలు వీళ్ళందరూ కూడా ఎట్లా వచ్చినారో, ఎట్లా అక్కడ పేరు ఖ్యాతులు సంపాదించినారో, ఎట్లా దేవునికి భయపడి మంచి శిష్యులై మెలిగినారో. దో దేర్ వేర్ నో ఇజ్రాయలైట్ టు చెక్ దెమ్, వాళ్ళు ఏం చేస్తున్నారో చెక్ చేయడానికి ఎవరు వాళ్ళ ఇశ్రాయేల్ పెద్దలు ఎవరు లేరు. అయినా మమ్మల్ని ఎవరు చూడడం లేదులే అనుకోలేదు. దేవుడు మమ్మల్ని చూస్తున్నాడని దేవునికి భయపడినారు. మరి ఆయనకు ఒక క్లిష్టమైన పరిస్థితి ఎదురైంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 వర్స్ 11 to 23 ఒక క్లిష్టమైన పరిస్థితి దాపురించింది. వారం రోజులు ఎవరిని ముక్కకూడదు, రాజును తప్ప నియమం పెట్టినారు. ద రూల్ వాజ్ ఇంప్లిమెంటెడ్. అయితే దానియేలును గమనించేవారున్నారు. ఏ పరిస్థితులలోనైనా దేవుని తప్ప నరమాతృని వాళ్ళు పూజించరు, ఆరాధించరు. అది ఒక పెద్ద నియమాంశ వారికి. అండ్ as we have discussed that there were nobody to check Daniel, yet he feared the Lord. కాబట్టి అది ఆయన చెయ్యలేరు. చెయ్యక ఏం చేసినాడు, దేవుణ్ణే ముక్కినాడు, ప్రార్థన చేసినాడు, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు. ఇదంతా చూసిన వారు పోయి రాజు కంప్లైంట్ చేసినారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక గొప్ప సంగతి ఏంటంటే, ద కింగ్ హిమ్సెల్ఫ్ వాజ్ సో జనరస్ టు డేవిడ్. రాజు చాలా కన్సర్న్, ద కింగ్ హ్యాడ్ లాట్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ డానియల్. చాలా దయ చూపించినాడు ఆయన. ఏమి జరిగింది అక్కడ అనంటే, అందరూ రాజు దగ్గరకు వచ్చి ఆయన ఇట్లా ముక్కడం లేదు, మీకు వాళ్ళ దేవుడికే ముక్కుతున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అని అంటే, రాజు ఏం చేసినాడు చూడండి. 14వ వచనంలో విని, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నములు చేసెను. లుక్ ఎట్ ద కింగ్. దానియేలు పక్షం రాజు. ఇంత కష్టంలో కూడా అందరు వచ్చి వీన్ని వెయ్యాలా, అందరూ మన రూల్ ప్రకారం ఇతన్ని సింహాల బోన్లో వెయ్యాలా అని చెప్తే రాజు చింతపడి వ్యాకులపడి ఇంకా ఏమేం చేస్తాడు, ఆయన రాత్రంతా నిద్రపోలేదు. ఆ మాటలు అక్కడ మనం చూస్తాం. ఆ మనుషులు దీన్ని చూచి రాజు సన్నిధిని సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము కానీ తీర్మానము కానీ ఎవ్వడు రద్దుపరచజాలడు. ఇది మాదీయులకు పారసీకులకు విధి అని తమరు తెలుసుకొనవలననిది. అంతట రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని సింహాల గుహలో వేసి ఒక రాయిని మూసేసినారు. మూసి ఒకవేళ రాజే తీస్తాడేమో, రాజే దానియేలును తప్పిస్తాడేమో అని బాధపడి దాని మీద రాజముద్ర వేసి నోబడీ షుడ్ టచ్ ఇట్. అయితే రాజు పోయినాడు, రూమ్లోకి పోయినాడు. ఆయన ఏం సంగీత వాయిద్యాలు వాయించుకోలేదు,
నేను చాలా వ్యాకులపడి దుఃఖపడి తిండి లేకుండా రాత్రంతా నిద్ర లేకుండా గడిపినాడు. మరుసటి రోజు తెల్లవారి వారకనే చాలా దిగులుగా పోయి ఆయన సింహాల బోన్ మీద నిలబడి పిలుస్తున్నాడు. ఏమని? 19వ వచనంలో, తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలు అని పిలిచినాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగనా అని అతన్ని అడిగినాడు. ఎందుకు ఇట్లా చేస్తుంది? నీ దేవుడిని గమనించిన సింహాల పాలైతివి కదా. అప్పుడు లోపల నుండి, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించను. రాజు సంబరపడుతున్నాడు లోపల నుంచి దానియేలు స్వరం విని. ఎంత గొప్ప దేవుడయా నీ దేవుడు! మళ్ళా ఏం చేయాలి? ఎవరెవరైతే దానియేలు మీద కుట్రపడినారో వాళ్ళను, వారి భార్యలు, వాళ్ళ కుటుంబాలు అన్ని మొత్తం అందరిని తెచ్చి సింహాల బోన్లో పడేసి వాళ్ళందరూ ఎవరైతే దానియేలును సింహముల గతి పట్టించాలనుకున్నారో వాళ్ళే సింహాల నోటికి బలి అయినారు. అండ్ వన్స్ అగైన్ డానియల్ proved that he is a stubborn disciple, a loyal disciple to his master. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యత్వాన్ని గురించి జీసస్ టీచర్స్ అబౌట్ ఎ న్యూ మోడల్ ఆఫ్ డిసైపుల్షిప్. వేగిరపడి వస్తున్నారు యోహాను, యాకోబు యేసు స్వామి దగ్గరికి. అంత జబద్దయి కుమారుడైన యాకోబును యోహాను యుద్ధకు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పి, అందుకు ఆయన ఏం కావాలో చెప్పండి అంటే, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు కూర్చున్నట్లు మాకు దయచేయము అని అడుగుతున్నారు. ఎవరెవరు? జబద్దయి ఇద్దరు కుమారులు, యాకోబు యోహాను. మేము నీ పక్క ఈ పక్క ఉండాలా, నువ్వు మాకు బ్లెస్ చెయ్యు అని అడిగినారు. అడిగితే యేసుస్వామి నవ్వి, అయ్యో నాయనలారా, నేను సేవించే పాత్రలోని మీరు తాగలేరు నాయన, మీకు తెలియదు పరిస్థితి. అట్లా లేదు ప్రభువా, మేము చేస్తాము, మేము తాలుకుంటాం. బికాస్ దే డు నాట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు జీసస్ క్రైస్ట్. యేసుస్వామి ఏం ఆలోచిస్తున్నాడు? ఏంది కుడి చేతి వైపున ఎడమ చేతి వైపున ఆయన? ఏంది మహిమ అనుకుంటా? మహిమ అంటే నేను ఇంకా సింహాసనం ఎక్కి ఇంకా అంతా రాజ్యపాలన చేస్తారు అనుకుంటున్నారా? ఆయన సింహాసనం కాదు ఎక్కబోయేది, సిలువెక్కబోతున్నాడు. ఆ సంగతి శిష్యులకు చెప్తున్నాడు. యూ కెనాట్ డ్రింక్ ఫ్రమ్ ద కప్ దట్ ఐ డ్రింక్. అది మీరు చెయ్యలేరు నాయన. లేదు ప్రభు. సరే అయితే ఈ కుడివైపున ఎడమవైపున ఉండేది నా చేతిలో లేదు, నా తండ్రి చేతిలో ఉంది. ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ ఇన్ మై ఫాదర్స్ హ్యాండ్. ఇంకేమంటున్నాడు? ఇంకా ఆయన మాట్లాడతా 43లో, మీలో 42వ వచనంలో యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లనను, అన్యజనులో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకే వచ్చాను. ప్రముఖత కాదు, శిష్యత్వంలో ఉండాల్సిందే. దాసత్వము, దీనత్వము, పరిచర్య చేసే తత్వం. సింహాసనాలు వేసుకొని కూర్చునేది కాదు నాయన. యాకోబు, పేతురు, యోహాను, యాకోబు, పేతురు, లూకా, మార్కు అందరితో శిష్యులతో చెప్పిన మాట ఇది. దిస్ ఈజ్ నాట్ an honor or this is not a position, this is service. పరిచర్య చేయండి. నేను కూడా పరిచర్య చేయడానికే వచ్చినాను, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యత్వానికి ఒక కొత్త భావం ఇస్తున్నాడు. మరి శిష్యత్వం సులభమా? దట్స్ అనదర్ క్వశ్చన్. Is discipleship so simple and easy? No, it is not.
ఎంత భయంకరమైందో కఠినమైందో పరిశుద్ధ పౌలు కొరింథు సంఘానికి తన 2వ పత్రిక రాస్తా 6వ అధ్యాయం 3వ వచనం నుండి చెప్తున్నాడు. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయంలోనైనను అభ్యంతరమేమియో కలుగజేయక శ్రమల యందును ఇబ్బందుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అల్లరులలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతో పరిశుద్ధాత్మ నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమలన నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాము. ఇన్ని పరిస్థితులు ఎదుర్కోవాలా శిష్యత్వం చేయాలంటే. డిసైపులింగ్ టు జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్. అందరూ ఇట్లా గురువులకు శిష్యులుగా ఉండేది అట్లది కాదు ఇది. టు బీ ఎ డిసైపుల్ టు జీసస్ క్రైస్ట్ ద మాస్టర్, ద ట్రూ మాస్టర్, ఈజ్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిఫికల్టీస్, full of blames, full of threats. A life threat it is. You see, it is full of beatings. It is full of prisoning. You see, ఇన్ని సమస్యల గుండా ఇన్ని ఒడిదుడుకుల గుండా ప్రయాణం చేయాలా శిష్యరికం. ఇట్స్ నాట్ ఈజీ. Sometimes you may fall down from the way, but you should raise up, stand again behind Jesus Christ and move forward bearing your own cross. ఇది శిష్యరికం చేయడం. శిష్యరికం చేయడం అంటే ఇంకా అట్లాంటి గురు శిష్యులు ఎంతోమంది మనకున్నారు పరిశుద్ధ గ్రంథంలో. ఏలియా, ఎలీషా ఎంత గొప్ప పరిచారకు, ఎంత గొప్ప గురు శిష్యులు వీళ్ళు. గురువునుకు తగిన శిష్యులనుగా మనం ముందుకు సాగాల్సి ఉంది. అండ్ జీసస్ ఈజ్ అవర్ మాస్టర్. యేసు స్వామి మన గురువు. ఆయన శిష్యులంగా మనం ఆయనను వెంబడించి ఆయనను మాదిరిగా ఎన్నుకొని నడవాలి. వీ షుడ్ నాట్, దేర్ ఈస్ నో నీడ్ ఫర్ అస్ టు ఫార్మ్ ఆర్ టు మేక్ ఎ న్యూ డిసైపుల్షిప్, టు బ్రింగ్ ఎ న్యూ మీనింగ్ టు డిసైపుల్షిప్. బట్ జీసస్ హెస్ గివెన్ ఏ మోడల్ ఆఫ్ డిసైపుల్షిప్ టు సర్వ్ ద హ్యుమానిటీ, టు సర్వ్ ద మాస్టర్, టు సర్వ్ ద హ్యూమన్ కైండ్ ఈజ్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అటువంటి గొప్ప శిష్యులముగా మనం అందరం ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనకు దయచేయను గాక. ప్రార్థన చేస్తాం. మా దేవా, వాక్య ధ్యానంలో నీ కృప మాకిచ్చితివి స్తోత్రం. విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నా ఆరోగ్యంతో బాధపడవారని మీ గాపిన స్థలతో ముట్టి స్వస్థత ఇవ్వండి. మరొకసారి మేము వాక్యం ధ్యానించరకు నీ దీవెన నీవే మాకు మన యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియక దేవుని నిత్యం మీకు తోడుగుండుగాక. ఆమేన్.